ఔజుబిల్లాహిమిన షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. తహజ్జుద్ నమాజ్, రాత్రిపూట నమాజ్, రాత్రిపూట ఖురాన్ చదవటం, రాత్రిపూట నమాజ్ చదవటం, రాత్రిపూట ధ్యానించటం, పండుకోవటం, లేవటం, ఆరాధించటం, పండుకోవటం, ఇలా ఇటువంటి ఆరాధన గురించి ఖురాన్ మరియు హదీసుల్లో అనేక విషయాలు చెప్పబడ్డాయి. మరి అబూ హురైరా రజల్లా గారి ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలిపారు: అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతిరోజు రాత్రి ప్రపంచపు ఆకాశం వైపు దిగి వస్తాడు. 7 ఆకాశాలు ఉన్నాయి. దాంట్లో ఈ యొక్క చివరి ఆకాశంలోకి దిగివచ్చి రాత్రి యొక్క చివరి 3వ భాగం మిగిలి ఉన్నప్పుడు ఆయన ఇలా అంటాడు: నన్ను ప్రార్థించే వారెవరున్నారు? నేను వారి ప్రార్థనలను స్వీకరిస్తాను. నన్ను అర్థించేవారెవరున్నారు? నేను వారి కోరుకున్నది ఇస్తాను. నన్ను క్షమాపణ కోరేవారెవరున్నారు? నేను వారిని క్షమిస్తాను అని ప్రతిరోజు రాత్రి ఈ విషయం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 7వ ఆకాశం పైన అర్ష్ అనే పీఠం పైన ఉన్నాడు. ఈ యొక్క ప్రపంచపు మొదటి ఆకాశానికి ప్రతిరోజు ఆయన ఈ విధంగా రావడం జరుగుతుంది అని ఈ యొక్క హదీస్లో సహీ అల్ బుఖారీ హదీస్ నంబర్ 6321లో చెప్పడం జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఈ ఆదేశం ఇచ్చాడు: నన్ను మాత్రమే వేడుకోండి, మీరు కోరుకున్నది నేను మీకు తప్పకుండా ఇస్తాను. ఇంత స్పష్టమైన ఆదేశం ఉన్న తర్వాత కూడా మనం మరి షిర్క్ మరియు బిదాతులకు వడిగట్టకూడదు అని ఖురాన్ మరియు హదీసులు తెలియజేస్తూ ఉన్నాయి. అంటే అల్లాను వదిలి తావీజులను, సమాధులను, షిర్క్ బిదాతుల జోలికి వెళ్ళకూడదు అని ఖురాన్ మరియు హదీసులు చెప్తూ ఉన్నాయి. మరియు ఖురాన్లో సూరా అల్ ఇఖ్లాస్లో చెప్పడం జరుగుతుంది: అల్లాతో పాటు వేరెవరిని భాగస్వామిగా కూడా చేయకూడదు. ఈ ఆరాధించాలన్నా అడగాలన్నా కేవలం ఒక్కడైనటువంటి దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలని చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఖురాన్లోని 112వ సూరా అల్ ఇఖ్లాస్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా చెప్తున్నారు: ఓ ముహమ్మద్ అస్లం వారికి ఇలా చెప్పు, అల్లా ఆయన ఒకే ఒక్కడు ఆరాధ్యుడు. అల్లా నిరపేక్షపరుడు, ఏ అక్కర ఏ అవసరం లేదు. ఆయన దగ్గర సిఫారసు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆయన ఎవరినీ కనలేదు, ఆయన కూడా ఎవరికి పుట్టినవాడు కాదు. ఆయనకు సరిసమానుడు, ఆయనతో పోల్చదగిన వాడు కూడా ఎవడూ లేడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. అందుకే ఆరాధనలో ఏది ఆరాధించాలన్నా అడగాలన్నా నేరుగా ఆయన్నే అడగమని, ఆయన్నే ఆరాధించమని ఖురాన్ మొత్తం కూడా తెలియజేస్తూ ఉంది. అల్లాని చేరుకోవాలన్నా అల్లాను ఆరాధించాలన్నా మధ్యవర్తత్వాల అవసరం లేదు అని ఇక్కడ ఖురాన్ మరియు హదీసులు కూడా తెలియజేస్తూ ఉన్నాయి. నమాజు ద్వారా, ప్రార్థన ద్వారా, ఉపవాసాల ద్వారా, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు, శిలారహమి, ఇంకా అనేక రకాల మంచి కార్యాలు, మన మీద ఉన్నటువంటి బాధ్యతలు నిర్వర్తించుకుంటూ హలాల్ రోజీ రోటీ ద్వారా మరియు అనేక రకాల మరి పుణ్యకార్యాల ద్వారా దేవుడి